హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మార్నింగ్ అయితే నేను మోటార్ వేయడానికి పొలంలోకి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేశాను. వీడు గడ్డి తింటున్నాడు. అదేంటి కుక్కలు గడ్డి తింటాయా అని నాకే చాలా షాకింగ్ అనిపించింది. సో వాడిని చాలాసేపు అబ్జర్వ్ చేశాను. వాడు ఏమైనా పురుగు ఏదో వెతుకుతున్నాడంటే లేదు, వాడు గడ్డినే పీకి తింటున్నాడు. సో ఏంటిది కరెక్టేనా, లేదంటే అవి నిజంగా తింటాయా తినవా? మీకు ఏమైనా తెలిస్తే మీరు కామెంట్ చేయండి గైస్. కొంతసేపు అలా అలా తిని వాడు ఇంకా వెళ్ళిపోయాడు. మళ్ళీ నేను కావాలనే వాడు వెనకే ఉన్నాను. వాడు నిజంగానే గడ్డే తింటున్నాడంటే అవును, గడ్డే తింటున్నాడు. అండ్ ఈరోజు అంటే వర్షం బాగా పడింది కదా, ఇంక పొలం పని ఏం చేయలేను. సో మొత్తం డే అంతా క్రాఫ్ట్ మీద కూర్చున్నాను. సో నా టేబుల్ దగ్గరే స్పెండ్ చేశాను డే అంతా. చాలా బాగా అనిపించింది. సో ఇప్పుడైతే నేను చేస్తున్న క్రాఫ్ట్ కాళీమాత టెంపుల్ మన వైజాగ్ బీచ్ రోడ్లో ఉంది కదా, ఆ టెంపుల్నే నేను రెప్లికేట్ చేస్తున్నాను మినియేచర్ స్కేల్ మోడల్లో. ఆర్చ్ కట్ చేసుకున్నాను. అండ్ అన్నీ మెజర్మెంట్ పిన్ టు పిన్ నేను చూసుకుంటాను. 1 mm కూడా తేడా రాకుండా చూసుకుంటాను. అండ్ డిజైన్ అయితే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది, బట్ స్టిల్ చాలా ఛాలెంజింగ్గా ఉంది. అందుకే టేకప్ చేశాను ప్రాజెక్ట్. అండ్ ఆఫ్టర్నూన్ పప్పు, రైస్, కొబ్బరి చట్నీ అండ్ వంకాయ బఠానీ. వంకాయ అయితే మా పొలంలో పండింది. సో నాన్ స్టాప్గా నేను వర్క్ అయితే చేస్తున్నాను. ఈ ఆర్చెస్ నైట్కి అంతా ఫినిష్ అయిపోవాలని టార్గెట్ పెట్టుకున్నాను. సో టార్గెట్ వైజ్గా నేను ఎప్పుడు వర్క్ చేస్తాను, అది ఎంత టైం అయినా పర్లేదు కానీ. అండ్ ఈవినింగ్ ఏమో మోటార్ ఆన్ చేయడానికి వెళ్ళాను ఇంటికి. అండ్ నన్ను చూసి ఆ 2 పేలు పరిగెట్టుకుంటూ వచ్చాయన్నమాట. వాటి మెడకి గంటలు ఉన్నాయి. ఆ గంటల సౌండ్కి కుక్కలు కూడా ఏదో వచ్చేసాయి అని చెప్పేసి పరిగెట్టుకుని వచ్చేసాయి ఇవి కూడా అటాక్ చేయడానికి. బట్ అటాక్ అయితే చేయవు, ఎందుకంటే ఇవన్నీ ఫ్రెండ్లీగా ఉంటాయి, కలిసే ఉంటాయి, పేలు కుక్కలు అన్నీ కూడా. వీడు పాపం కన్ఫ్యూజ్డ్గా చూస్తున్నాడు. అండ్ డాగ్స్ కూడా వెంటనే వెనక్కి వెళ్ళిపోయాయి. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆ సీన్. అండ్ చూసారా, ఆర్చ్ కింద అయితే డీటెయిలింగ్ వర్క్ ఆ రకంగా ఉంది. అండ్ మళ్ళీ ఈవినింగ్ బయటకు వచ్చాను. చాలా పీస్ఫుల్గా ఉంది క్లైమేట్. చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను ఇటువంటి వాతావరణంలో ఉండడానికి. చాలా 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 లక్కీగా అనిపిస్తుంది. సో మనకి తెలుసు కదా, స్ట్రీట్స్ సిటీస్లో ఎలా ఉంటుందో, మొత్తం గోలగోలగా ఉంటుంది. అండ్ పీస్ఫుల్గా అయితే అస్సలు ఉండదు. సో ఇక్కడైతే మనకి నేబర్స్ ఎవరూ లేరు. 1/2 కిలోమీటర్ వరకు అసలు నేబర్స్ లేరు. మేము సింగిల్గానే పొలంలో ఉంటున్నాం. మొత్తం చెట్లు, చుట్టూ చెట్ల మధ్యన మేము ఉంటున్నాం. వర్షం పడిన తర్వాత అయితే మాత్రం చాలా చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇక్కడ వాతావరణం. ఇది మొన్న జినియా మొక్కలు నేను షిఫ్ట్ చేశాను కదా నా ప్రీవియస్ వ్లాగ్స్లో, ఆ పువ్వులు వచ్చాయి. ఇదేమో నందివర్ధన. ఇది చిన్న మొక్క వేసాం, చాలాసార్లు చనిపోయి బ్రతికింది, ఇప్పుడైతే బాగుంది. అండ్ ఈరోజు ఆ పొలం ఇంకా ఎండింది అని చెప్పేసి మేము పొలంలోకి వెళ్ళాం అనమాట. ఇది మా హార్వెస్ట్ ఈరోజు. వంకాయలు చూసారు ఎన్ని వచ్చాయో, అన్నీ చాలా టేస్టీగా ఉంటాయి. అంటే మనకి మార్కెట్లో దొరికేంత పెద్ద పెద్ద సైజు మేము పండించాం. మేము లేతగానే తింటాం అనమాట, చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ గోంగూర కూడా తెంపారు మమ్మీ. సో చాలా గోంగూర వచ్చింది. అండ్ ఈ ఆర్చ్ చూసారా, ఈ ఆర్చ్ అయితే పెయింట్ వర్క్ కూడా అయిపోయింది. ఆ రకంగా స్టిక్ అవుతుంది. మళ్ళీ దాని కింద సపోర్ట్ కూడా వస్తుంది, అది బ్లాక్ కలరు, అది కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ రకంగా వస్తుంది అనమాట. ఇది డిజైన్. ఇప్పుడు దీన్ని అంతటినీ నేను ఇప్పుడు అసెంబుల్ చేయాలి. పిన్ టు పిన్ చెక్ చేసుకొని అసెంబుల్ చేయాలి. అండ్ ఒక ఫ్లోర్ వర్క్ కోసం అయితే నేను పెయింట్ చేశాను. సో అలానే టైం ల్యాప్స్ కూడా తీశాను. సో ఇక్కడ వరకు అయితే క్రాఫ్ట్ కంప్లీట్ అయింది. రేపు మళ్ళీ ఫ్రెష్ అప్డేట్స్ ఇస్తాను గైస్. బాయ్ బాయ్, టేక్ కేర్.